చంద్రబాబు దగ్గర నుంచి పోలేదా కొంతమంది ఇదివరకు? జగన్ దగ్గర నుంచి ఎంతమంది పోయారు? 23 మంది ఎమ్మెల్యేలు పోయారు ఇంతకుముందు. ఆదినారాయణ రెడ్డి పోలేదా? లేకపోతే కనుక ఆ రోజున్న 4 మంత్రులు పోయింది. ఇది 23 మంది ఎమ్మెల్యేలు, 4 ఎంపీలు, 94 ఇది 2014 నుంచి 2019 మధ్యలో. మరి అంతమంది వెళ్ళిపోతే జగన్ పని అయిపోయింది అన్నారు కదా. అట్లాంటిది బంపర్ మెజార్టీతో ఈ రోజు వరకు కూడా విభజిత రాష్ట్రంలో కూడా జగన్ మెజార్టీ ఎవరికైనా వచ్చిందా? 151. ఇప్పుడు వీళ్ళ ముగ్గురికి గెలిపి 164. ఇండివిజువల్గా ఇవాళకి కూడా తెలుగుదేశం ఏమి వైసీపీ రేంజ్ కాదు కదా కౌంట్ లెక్కేసినప్పుడు. విభజిత రాష్ట్రం కూడా హైయెస్ట్ రికార్డు ఆడదే ఉంది 3 టర్మ్స్లో. అసలు టోటల్ రాష్ట్ర వ్యాప్త రికార్డులో కూడా ఆడదే ఉంది ఆ ఆస్పెక్ట్లో ఉంటుంది అక్కడ. కాబట్టి దాంట్లో జయాపజయాలన్నటువంటి ఇప్పుడు చంద్రబాబు అయినా సరే ఇప్పుడు వాళ్ళ ఎదిరిస్తున్న వాళ్ళు ఉన్నారు, ఏం చేస్తాడు ఆయన? వేరే వాళ్ళని పెట్టుకుంటాడు. రేపు పొద్దున వెళ్ళరాయండి తెలుగుదేశం నుంచి కొంతమంది ఖచ్చితంగా వెళ్తారు. వెళ్ళే వాళ్ళకి ఆల్టర్నేటివ్ ప్రిపేర్ చేసుకోవడమే నాయకుడి లక్షణం. ఆటోమేటిక్ ఇదేంటంటే ప్రాంతీయ పార్టీలు, జాతీయ పార్టీ అయినా అంతే చేస్తుంది. కాంగ్రెస్ ఏమైనా బతిలాడితే ఏంటి అందరినీ. తెలుగుదేశానికి వీళ్ళకు ఉన్నటువంటి ఒక తేడా ఏంటంటే చంద్రబాబు గారు ఒక టీంని వేసి ఏదో చేస్తారు కొంతైనా. ఈయన అట్లా ప్రయత్నించినప్పుడు విఫలమైంది జగన్ చేసినప్పుడు. ఒకటే గుర్తండి, ఇప్పుడు నేను ఒక ఛానల్లో పనిచేశాను. నాకు ఆ ఛానల్లో పనిచేస్తుండగానే ఇంకొక ఛానల్లో చాలా పెద్ద ఆఫర్ వచ్చింది నాకు. వచ్చినప్పుడు ఆ ఛానల్కి వెళ్ళకూడదని నేను అనుకున్నా. కానీ ఈ సమాచారం ఇక్కడున్న యాజమాన్యానికి తెలిసి నువ్వు ఆగు ఎళ్ళబాక మేము చూసుకుంటామండి.